మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. శ్రీ మాతా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం కంచరపాలెం ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా వనభోజన మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శిల్పారామం జాతరలో శ్రీ మాతా వాసవి కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం కంచరపాలెం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పారామంలో వనభోజన మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ కళా ప్రావీణ్యం ఉన్నవారు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చూపరులను అలరించి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి తల్లికి పూజలు చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల ఆటల పాటలతో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు, నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అధ్యక్షులు కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, మా కమిటీ ఆధ్వర్యంలో సంఘం తరఫున 10 లక్షల రూపాయల చిట్ ఫండ్ బోనస్ అమౌంట్ వనభోజన కార్యక్రమానికి డొనేషన్ గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు మా ఆహ్వానం మన్నించి మా వనభోజనం కార్యక్రమానికి మాతో పాటు పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేయడం జరిగింది. అభిమాన అధ్యక్షుడు విశ్వ, సెక్రటరీ రామకృష్ణ, కోశాధికారి శ్రీధర్, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు గౌరవ సలహా గుప్పస్వామి గారు, అందరికీ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. మీరందరూ సరదాగా ఉత్సాహంగా ఉన్నారు. మా ప్రసంగాల వలన మీకు ఇబ్బంది పెట్టకూడదు. మనందరూ ఒకసారి కలుస్తాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు కలిసినప్పుడు అత్త కోసం, ఆడపడుతుల కోసం, తోటికోళ్ళ కోసం బంగారం కోసం, చీరల కోసం మాట్లాడకూడదు. ఈ సందర్భంలో మేము వచ్చి ఏదో స్పీచ్ ఇవ్వడానికి కాదు. నేను మా అయ్య గారు, నేను ఫోన్ చేశాను, మా అయ్య ఎక్కడున్నారు ఏంటి సంగతి అడిగితే, మా అయ్య ఇలా ఉన్నాము, మీరు తప్పకుండా రావాలి, నేను ఏంటి సాయం చేయాలి, చిన్న సాయం కోరాడు. పెద్ద నేను అడిగితే 10 సార్లు బతివాళ్తే అది ఆయన చెప్తాడు. నేనైతే 5 గిఫ్ట్లు తెచ్చాను, 5 ప్రశ్నలు వేయడానికి. మీకు ఎవరో ప్రశ్న సమాధానం చెప్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్, మంచి కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చాం. మీరు చెప్పాలి, సరదాగా ప్రసంగాలు వద్దు, చెప్పాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల ఫోటో ఎవరి జోబులు ఉంటే చూపించాడు. తల్లిదండ్రుల ఫోటో చూపించి గొప్ప గొప్ప ఫోటో పెట్టుకుంటారు, కానీ తల్లిదండ్రుల ఫోటో ఎవరు పెట్టుకుంటారండి? కలివరపు ఇంకా 3 మా రామకృష్ణ, వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం వాడికి, రాళ్ళమ్మ అంటే తల్లిదండ్రులు అంటే నేను పెట్టుకోవాలనుకోండి, ఎవరైనా పెడితే నాకు సరదా. ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను కార్యక్రమాలు చేసినప్పుడు వారి వెనకతల వెన్నుదన్నుగా ఈ సమాజం అంటే ఈ ప్రజానీకం ఉండటమే కారణమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరే లేకపోతే మేము ఎన్నిసార్లు డయాస్ ఎక్కి ఎన్ని మాట్లాడినా సరే అది కనబడదు. నన్ను ఇప్పుడే ఒకరు ప్రశ్నించారు, మరి మీరు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటున్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తున్నారు అని మీరందరూ చెప్తున్నారు. ఉద్దేశించి మీ చిరు సందేశం సార్. ఈరోజు కంచరపాలెం వనభోజన కార్యక్రమానికి
మాకు కూడా ఆహ్వానించినందుకు ముందుగా సంఘ అధ్యక్షుల వారు మిత్రుడు విశ్వేశ్వరరావు గారికి, అలాగే మధు గారికి, ఇతర వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్గా ఈరోజు కంచరపాలెం నుంచి ఇటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఇది విజయవంతం చేసిన దాంట్లో మీ అందరూ భాగస్వాములు అయినందుకు, ఈ కార్యక్రమాన్ని నాతో కలిపి పెద్దలు సూర్యబాబు గారు, ఇతర అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అయితే ఒక్క విషయం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. శ్రీకాకుళం సంఘాలు ఒక విధంగా పనిచేస్తాయి. విశాఖపట్నం జిల్లా వచ్చినప్పటికీ ప్రతి సంఘం కూడా ఎంతో కొంత చారిటీతో అనేక సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ప్రతి సంఘం కూడా పనిచేస్తున్నందుకు ప్రతి విశాఖపట్నం సంఘ సభ్యులందరికీ కూడా నా తరపున హృదయపూర్వకంగా వారందరూ కూడా అభినందనలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు సంఘం అంటే ఎలా ఉండాలి, కుల సంఘాలు ఎలా పనిచేయాలనేది విశాఖపట్నంకే కాదు కంచరపాలెం అని చెప్పచ్చు. ఎందుకంటే నేను రాకపోవచ్చు, కానీ కంచరపాలెం సంఘం గురించి అనేక సందర్భాల్లో నేను మాట్లాడుతుంటాను. ఆ సంఘం తాలూకా పని విధానం, వారు ఇప్పుడే నేను రాకముందు వారు చిట్టి అమౌంట్ను వేసుకొని దానికి ఇతరులు వ్యాపార ధోరణులతో చూస్తారు, కానీ వీళ్ళు సేవ చేయాలనే ఒక ఆలోచనతో నిజంగా చిట్ ఫండ్ వేసి డబ్బుల్ని సంఘానికి ఉపయోగించడం, ఇది నిజంగా మంచి పరిణామాన్ని చెప్పాలి. అయితే కంచరపాలెం చేసే కార్యక్రమాలు కూడా శివాచలం పుణ్యక్షేత్రం కాదు, రాష్ట్రంలోని ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం
పెద్దల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.